సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానతం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మే నెలలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పచ్చు. మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సమస్య అసలు సమస్య కాదు, దాని వెనక ఉన్న అవకాశాలు మీరు తెలుసుకోవాలి. ఏదో పెద్ద సమస్య వస్తుందని అనుకోకండి, బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో. ఎంత అద్భుతంగా ఉన్నాడంటే, రాహు 7వ స్థానంలో, కేతు మొదటి స్థానంలో, కుజుడు 11వ స్థానంలో, గురువు 9వ స్థానంలో ఉండడం యోగం. అంటే మీకు ఎంత అద్భుతం. మీరు ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్ మీ గ్రోత్ కి స్టెప్ గా ఉంటుంది. దాన్ని ఛాలెంజ్ గా తీసుకోండి. ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సక్సెస్ ఇండికేషన్ గా కనబడుతూ ఉంటుంది. ఐటీ సాఫ్ట్వేర్లకి ప్రమోషన్స్, హైక్, ఆన్ సైట్ రావడం అద్భుతం. విదేశాలు ఎక్కడెక్కడో స్టక్ అయిన వాళ్ళు లేదా లే ఆఫ్ ఉన్న వాళ్ళే అదే కంపెనీలో మళ్ళీ మిమ్మల్ని తీసుకునే అవకాశం. కన్యా రాశి మిత్రులారా, గెట్ రెడీ, దిస్ ఇస్ యువర్ ఇయర్. 2026 యువర్ ఇయర్. అది గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రైవేట్ ఉద్యోగాలకు కాంపిటేటివ్ ఎక్కువగా ఉంటుంది, వార్నింగ్ చెప్పచ్చు. కో వర్కర్స్ మీద బ్లైండ్ ట్రస్ట్ వద్దు, గాసిప్స్ వద్దు, వెనక మాట్లాడకండి. అది కొంచెం మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మే 11 నుంచి 26 మధ్యలో కెరియర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక బ్రేక్ త్రూ కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంటారు. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారం చేసే వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి, బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ పెరుగుతాయి. కొత్త క్లయింట్స్, స్ట్రేంజర్స్ వస్తారు. పార్ట్నర్షిప్ లో క్లారిటీ ఉంటుంది. మీ యొక్క ప్లానింగ్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. బిజినెస్ లో డబల్ 10x లాభాలు చూసే అవకాశాలు ఈ మే నెలలో ఉంది. ప్రయత్నం మాత్రం మీదే ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు ప్రయత్నం లోపం మాత్రం ఉండకూడదు. మీకు మంచి అవకాశాలు. ఇక షేర్ మార్కెట్ లో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేయండి. మంచి మంచి మీరు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి రిటర్న్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ మార్కెట్ కూడా కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా పాజిటివ్ గా మూవ్ అవుతుంది కాబట్టి కొంతగా చాలా మంచి అవకాశాలు బాగున్నాయి. ఎందుకంటే మార్చి నెల, ఏప్రిల్ ఎర్లీ అంతా కూడా చాలా డ్యామేజ్ పొందారు కదా. అవన్నీ కూడా ఇప్పుడు రికవర్ అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు చాలా మంచి అవకాశాలుగా కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో, స్పెక్యులేషన్ ట్రేడింగ్ లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎంత చెప్పినా అందరూ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇన్స్టెంట్ మనీ కోసం పోతున్నారు. అది ఒకసారి ఇస్తుంది, 10 సార్లు తీసుకెళ్ళిపోతుంది. అదొకసారి మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్ లో లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ కి, ప్రాపర్టీ మీరు ఎప్పుడు కొనుక్కున్న దానికి లాభాలు వస్తాయి. మంచి అవకాశాలు. కొంచెం స్లోగా రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుంది. ల్యాండ్, ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. హౌస్ రెన్యువేషన్స్, దాని ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడము, ఇవన్నీ మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా విదేశాల్లో అవకాశాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. విసా అప్రూవల్స్ మంచి పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు. హయ్యర్ స్టడీస్ కి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. మీరు వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీని ఫ్యూచర్ గా మార్చుకోండి. మీ యొక్క జీవితం నా జీవితమే ఇది అనే భావనతో మీరు ముందుకెళ్లారంటే మంచి అవకాశాలు మీతోనే ఉంటుంది. ఇంకా రాజకీయ నాయకులకు బాగా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది సమాజంలో అని కూడా చాలా అద్భుతంగా చెప్పొచ్చు. మీడియా రంగం వారు, అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, ఇంకా కళాకారులు ఉన్నారు చూసారా, సినిమా యాక్టర్స్, యాక్ట్రెస్, స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా, తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ లో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఒక మంచి అవకాశం మాత్రం కనబడుతుంది. చాలా మంచి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. వినియోగించుకోండి. ఈ అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ సపోర్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరి దగ్గర నుంచి కూడా మీకు మంచి స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ కలిసి విహారయాత్ర వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. సమ్మర్ ఉంది కాబట్టి విహారయాత్రకు వెళ్ళండి. దాంతోపాటు ఒక చలివేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. కొత్త
కొత్త జంటలకి ఒక మంచి శుభవార్త వింటారు. అతి త్వరలో సంతాన యోగం కూడా వచ్చే అవకాశాలు బాగుంటుంది. మ్యారీడ్ లైఫ్ బ్యాలెన్స్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరినీ నమ్మండి చాలు, ఓవర్ థింకింగ్ వెళ్ళకండి. ఇంకా విద్యార్థుల విషయానికి వచ్చేటప్పటికీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ పొందుతారు. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుంటారు. ఏప్రిల్ మేలో మంచి మంచి రిజల్ట్ కూడా రాబోతున్నాయి కదా, మేలో మంచి రిజల్ట్ పొందుతారు. మీరు అద్భుతంగా ఉంటారు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మీరు కోరుకున్న యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక చూసుకోండి, అక్కడికి విదేశాలకు చదువుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళడం చదువు కోసమే కానీ పార్ట్ టైం ఉద్యోగం కోసం చేసుకొని ఉన్న చదువును పోగొట్టుకోకండి. చదవండి, చదివిన తర్వాత మంచి ఉద్యోగాలు పొందండి. తర్వాత ఆరోగ్యపరంగా తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. ఈ రోడ్ సైడ్ తిండులన్నీ కొంచెం మానేయండి. ఈ ఉంటుంది కదా రోడ్ల మీద ఇలా గిలికి వాళ్ళ చెయ్యి లోపల పెట్టి బుడ్డ బుడ్డగా సరే పానీ పూరి అని చెయ్యి అంతా పెట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్త. దానివల్ల అన్డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో తయారు చేసుకొని తినండి, తప్పేం లేదు. అదొకటి చూసుకోవడం మంచిది. స్కిన్ ప్రాబ్లం చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్ట్రెస్, ఓవర్ వేడి తాపడం ఎక్కువ ఉండడం వల్ల ఆ యొక్క వాతావరణ మార్పు కూడా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మజ్జిగ లేదా మంచినీళ్ళు లేదా చలివేంద్రాలు ఏర్పాటు చేసి 10 మందికి సేవ చేయండి. చాలా ఆరోగ్యం బాగుంటుంది. రొటీన్ ఫాలోఅప్ చేసుకుంటే చాలు హెల్త్ విషయంలో. ఇంకా వ్యవసాయదారులకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి. సీజనల్ క్రాప్స్ చేయండి, మంచిది. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఆ పెస్టిసైడ్ వగరాలన్నీ కూడా ఎలా చేసుకోవాలో చేసుకోండి. వేడి తాపడం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులారా మీరు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి జాగ్రత్త, మీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇంకా ప్రేమ విషయంలో ప్రేమికులు కొంచెం ఒకరి పట్ల ఒక నమ్మకాన్ని పెంచుకోండి. అపోహలకు వెళ్ళకండి, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. కోర్టు కేసులో 100% సక్సెస్ రేట్స్. మీకు ఎనిమిస్ మీ యొక్క విక్టరీని చూసి ఏడుస్తారు. అంత అద్భుతమైనటువంటి సక్సెస్ అనేది ఉంది. ఇక పరిహారాలు చేసుకోవాలనుకుంటే గణపతిని ప్రార్థన చేయండి. సంకష్టాల చతుర్థి రోజు వ్రతం ఉండండి. ప్రతిరోజు నవగ్రహాలకు ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. చాలా అద్భుతంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒకసారి చేయండి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే ఒక మంత్రాన్ని ఎక్కువసారి చేయండి. గ్రీన్ కలర్ పూలు కానీ ఆకుకూరలు అవన్నీ కూడాను ఆవులకి గోవులకి పెట్టడం చేయండి. 11 బుధవారాలు పిండి దీపం వెలిగిస్తే అంత మంచిదండి. మీకు అడ్డంకులన్నీ తొలగుతాయని కూడా చెప్పచ్చు. చాలా అద్భుతమైనటువంటి నెలగా ఉంది మే నెల కన్యరాశి వారికి. కన్యరాశి వారు భాగ్యం, కష్టం, విజయాలు కలిసి నెల. మీ యొక్క డిసిప్లిన్ అండ్ పేషెన్స్ తో ఉంటే మీరు అద్భుతాన్ని సాధిస్తారు, విజయం. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఎత్తున మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమన్నా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయం వస్తుంది. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ దాన ధర్మాలు కానీ కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి యొక్క ఇష్టం. కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు.
లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. కొనడం బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మి కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించవచ్చు అంటే బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది? యొక్క అక్షయ తృతీయ రోజు ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులని కూడా ఆడవాళ్ళు ఒక పని మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తల్లిని పుష్పాలు అన్ని కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ రోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్ గా వస్తుంది కాబట్టి ఇలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అంతే. విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం.